హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పీజీటీ, టీజీటీ పోస్టులని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాలైన స్కూల్స్లో ఈ వేకెన్సీస్ని అయితే రీఫిల్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అండ్ టీచర్స్ ఆఫ్ టెంపరీ బేసిస్ 2023-24 అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం అఫీషియల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ వాటిలో ఏ సబ్జెక్ట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఏ సబ్జెక్ట్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము, అండ్ వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, అప్లై చేసుకునే విధానం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు అఫీషియల్ పీడిఎఫ్. సో దీనికి సంబంధించి ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ ఇది వచ్చేసి మనకు 20 జూన్ 2023 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫైనల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2023-24కి సంబంధించి గెస్ట్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీచింగ్ చేసే క్లాసెస్ ఏంటంటే మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ యొక్క స్కూల్ లిస్ట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్స్లో మీ నియర్ బై డిస్ట్రిక్ట్స్లలో స్కూల్స్ ఉన్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు తెలంగాణలో వచ్చేసి టోటల్ 10 డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ స్కూల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ది ఎంఆర్ఎస్ కావచ్చు, అండ్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ మనం తీసుకున్నట్లయితే ఆదిలాబాద్లో వచ్చేసి మనకు 3 ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 3 ప్లేసెస్లో ఎస్పెషల్లీ స్కూల్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు టీచ్ చేయడానికి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అండ్ థర్డ్ వన్ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచ్ చేయడం కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. కొమరం భీం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, అండ్ కొత్తగూడెంలో ఎస్పెషల్లీ చాలా స్కూల్స్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే కొత్తగూడెం, భద్రాద్రికి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఇది వీళ్ళకు హెల్ప్ఫుల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఖమ్మం కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మహబూబాబాద్ కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ప్రజెంట్ ఈ యొక్క తెలంగాణ మోడల్ స్కూల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ వీటిలో ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తారు. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన పీజీటీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా, అండ్ టీజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు క్లియర్గా. సో పీజీటీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే పీజీటీ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వారు ఆయా సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి, విత్ బీఎడ్ అనేది ఉండాలి. ఇన్ కేసు మీరు టీజీటీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆయా సబ్జెక్ట్లో సో మీకు ఏంటంటే బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి, అండ్ సేమ్ టైం మీరు సీటెట్ క్వాలిఫైడ్ అయితే ఉండాలి. అది డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే 15 ఉన్నాయి, హిందీ తీసుకున్నట్లయితే 9 ఉన్నాయి, మ్యాథ్స్ తీసుకున్నట్లయితే 11, ఫిజిక్స్ వచ్చేసి 18, కెమిస్ట్రీ 5, అండ్ బయాలజీ వచ్చేసి 13, అండ్ హిస్టరీ వచ్చేసి 16, జియోగ్రఫీ వచ్చేసి 17, కామర్స్ వచ్చేసి 5, ఎకనామిక్స్ వచ్చేసి 10, తెలుగు వచ్చేసి 7, అండ్ ఐటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి 13. టోటల్గా ఇవి మనకు పీజీటీలో ఉన్న వేకెన్సీస్ సబ్జెక్ట్ వైజ్గా. అండ్ ఆ తర్వాత టీజీటీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో వేకెన్సీస్ ఉన్నాయి, హిందీలో వేకెన్సీస్ ఉన్నాయి, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్. సో ఆల్ సబ్జెక్ట్స్లో ఇక్కడ కూడా మనకు వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు నోట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్న పైన ఏదైతే మనకు మెన్షన్ చేశారో లైక్ వేకెన్సీస్ అనేవి అవి కొన్నిసార్లు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, మేబీ సో వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఇవ్వడం జరిగిందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ప్యూర్లీ అండ్ డెమాన్స్ట్రేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. సో మీరు ఇంటర్వ్యూలో మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, డెమాన్స్ట్రేషన్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సో మీ యొక్క డిగ్రీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పీజీ కావచ్చు, అండ్ అదేవిధంగా మీ యొక్క సీటెట్ కావచ్చు, అండ్ సేమ్ టైం ఇలా మీ మార్క్స్ స్కోరింగ్ బట్టి కూడా మీకు ఇక్కడ క్రెడిట్స్ అయితే పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు. ఫస్ట్ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క స్కూల్స్లలో టీచ్ చేయాలనుకుంటారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఏంటి అంటే సో కంట్రోల్ ప్యానల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ డెమాన్స్ట్రేషన్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న క్యాండిడేట్ నుంచి షార్ట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ పెట్టిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి. మనం పైన చెప్పుకున్న పీజీటీ కావచ్చు, టీజీటీ పోస్ట్లో అప్లై చేసుకోవాలనుకుంటే సో మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేయాలనుకుంటారో ఆ సబ్జెక్ట్లో మీరు పీజీ కంప్లీట్ చేసుకొని ఉండాలి, బీఎడ్ అనేది ఉండాలి ఫర్ ఇది వచ్చేసి ఏంటి అంటే పీజీటీకి. అండ్ టీజీటీకి వచ్చేసి ఏంటంటే సో డిగ్రీలో
వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి, బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, సీటెట్ అనేది కంప్లీట్ చేస్తున్నట్టయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో మనకు పీజీటీ ఇంగ్లీష్ ఇచ్చారు, పీజీటీ హిందీ ఇచ్చారు, పీజీటీ ఫిజిక్స్ ఇచ్చారు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హిస్టరీ, తర్వాత జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్ అండ్ తెలుగు ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది పీజీటీలో. సో వీటికి సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పుకున్న లిస్ట్ ఏదైతే ఉందో వీటికి 2 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేది ఉంటాయి. సో అదేంటంటే ఫస్ట్ వన్ మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి ఆ యొక్క సబ్జెక్ట్లో, సెకండ్ వన్ వచ్చేసి బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి వన్ ఆఫ్ ది మెథడాలజీగా. ఉదాహరణకు మీరు ఇంగ్లీష్ టీచ్ చేయాలనుకుంటే ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ బీఈడీలో వచ్చేసి ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ లైక్ హిందీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు అండ్ బాటనీ, జువాలజీ, బయాలజీ సో వీటికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు కామర్స్ విషయంలో కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో కామర్స్ ఎవరైతే టీచ్ చేయాలనుకుంటారో సో వారికి డిగ్రీలో అండ్ పీజీలో అకౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, కాస్ట్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, లేదా ఫినాన్షియల్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. సో అలా ఉన్నట్లయితే మీరు టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎంకామ్ చేసిన వాళ్ళు కొందరు నాట్ ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఎంకామ్ విత్ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ బిజినెస్ ఎకనామిక్స్ కానీ చేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క సో పీజీటీ కామర్స్కి నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ పీజీటీ కామర్స్ సంబంధించి ఎక్కడైనా ఇదే రూల్ ఉంది, మన గురుకులాలో కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎకనామిక్స్ ఇచ్చారు. సో ఎకనామిక్స్ టీచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పీజీ విత్ ఎకనామిక్స్ ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా మనకు బీఈడీలో సోషల్ సైన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ తెలుగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తెలుగు కూడా సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ లేదా ఎంసీఏ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో నుంచి చేసినట్లయితే మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో వీరికి బీఈడీ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ తర్వాత ఎంఈ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, దాన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అంటే ఇక్కడ ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఐటీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ అయితే మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే పీజీటీ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వెళ్తున్నారో సో క్యాండిడేట్ ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ ఆ సబ్జెక్ట్లో ఉండాలి. అండ్ సేమ్ టైం ఆప్షన్ బి ఏంటంటే బీఏడీ అనేది ఉండాలి. బీఏడీలో వన్ ఆఫ్ ది మెథడాలజీ అనేది ఉండాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టీజీటీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో టీజీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ ఒకేసారి ఇచ్చారు. మనకి ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు. అండ్ వీటికి సంబంధించి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. దట్ ఈజ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటే బీఎడ్ 4 years చేసిన, లేకపోతే సో ఎన్సీఆర్టీతో రికగ్నైజ్ చేయబడిన ఎడ్యుకేషన్ కోర్సెస్ 4 years కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా బ్యాచులర్ ఆఫ్ ఆనర్స్ డిగ్రీ, సో ఇక్కడ బీఎస్సీ హానర్స్ కానీ అండ్ అదేవిధంగా బీకామ్ హానర్స్ కానీ డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. బీఏ హానర్స్ కానీ సో వీళ్ళు చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అంటే ఇక్కడ మనకు వచ్చేసి విత్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసినట్లయితే సో లేదా బ్యాచులర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఉండాలి, ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ కింద కన్సిడర్ చేయాలంటే మీరు 4 years బీఎడ్ చేసిన డిగ్రీ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ సేమ్ టైం హానర్స్ డిగ్రీ చేసిన డిగ్రీ కింద కన్సిడర్ చేస్తారు. నార్మల్ జనరల్ డిగ్రీ చేసినా కూడా డిగ్రీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో వీటితో పాటు సో మనకు ఉండాల్సింది ఏంటంటే ఫర్ టీజీటీ హిందీ చేయాలి అనుకుంటే సో హిందీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మనకి 3 years డిగ్రీలో ఉండాలి. అంటే కొందరికి 2 years ఉంటుంది. సో ఇయర్ వైజ్ ఉన్నప్పుడు లేదా సెమ్ వైజ్ స్టూడెంట్స్ కూడా కొందరికి 2 yearsకే ఉంది. సో అలాంటి వారికి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ వీళ్ళ బేసిక్ రూల్ ఏంటంటే 3 years హిందీ ఉండాలనేది మెన్షన్ చేశారు. సో మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా హిందీ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఉంటారు. సేమ్ ఇక్కడ సో మనకు టీజీటీ వచ్చేసి ఇంగ్లీష్ కూడా సేమ్ రూలే ఉంటుంది. మ్యాథ్స్ కూడా మనకి సేమ్ రూల్. మీరు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే బ్యాచులర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండాలి, అలాంగ్ విత్ ది ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి అని అయితే మనకు చెప్తున్నారు. అండ్ ఇది మనకు మేజర్గా మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు సో మనకు ఉండాల్సింది ఏంటంటే అబోవ్ ఆల్ క్యాండిడేట్స్ మీరు తీసుకున్న సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీజీటీ చేస్తున్నారంటే టీజీటీ చేసేవారు ఇప్పుడు తెలుగు టీచ్ చేయాలనుకుంటే మీకు డిగ్రీలో తెలుగు ఉండాలి, బీఎడ్లో తెలుగు ఉండాలి, అండ్ సేమ్ టైం మీరు సీటెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫర్ ఆల్ టీజీటీస్ పైన మెన్షన్ చేసిన టీజీటీస్ ఎవరైతే ఉన్నారో పాస్డ్ ది సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ బీఎడ్ డిగ్రీ ఉండాలి అండ్ కాంప్లిటెన్స్ ఆన్ ది టీచ్ త్రూ ది ఇంగ్లీష్ ఇన్ ది రీజనల్ లాంగ్వేజెస్. మీరు చెప్పే సబ్జెక్ట్ అనేది ఆ యొక్క స్కూల్ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చెప్పడానికి రెడీగా ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ రీజనల్ లాంగ్వేజ్లో టీచ్ చేసే విధంగా కూడా ఉండాలని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ లైబ్రేరియన్ పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ యాజ్ అండ్ వెన్ వేకెన్సీస్ ఆర్ అరైజ్డ్. సో వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారంట లైబ్రేరియన్కి సంబంధించి. దీంట్లో లైబ్రేరియన్ గురించి అయితే మనకు మెన్షన్ చేయలేదు. ఓన్లీ పీజీటీ, టీజీటీ అండ్ ఐటీ గురించి మెన్షన్ చేశారు.
అండ్ ఆ తర్వాత వెయిటేజ్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీటిలో మనకు వెయిటేజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా సో టీజీటీ క్వాలిఫికేషన్ సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీకు ఒక రికగ్నైజేషన్ బట్టి మార్క్స్ ఎలా యాడ్ చేస్తారనేది ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్టయితే మనకు వచ్చే శాలరీ ఎంత అనుకున్నట్లయితే పీజీటీకి వచ్చేసి 35,750 రూపీస్ ఉంటుంది. అండ్ టీజీటీకి వచ్చేసి 34,125 రూపీస్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకు 100 రూపీస్ ఫర్ ఓసీబీసీ స్టూడెంట్స్. ఎవరైతే ఎస్సీ/ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి ఎటువంటి ఫీ అయితే లేదు. సో ఇది మనకు ఒక సదవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనే డీటెయిల్ వీడియో అనేది మేము చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఆ వీడియో చూసి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ లైక్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో మేమైతే అప్లోడ్ చేస్తాము. సో అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.